నమస్తే అండి, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇక్కడ మొక్కజొన్న కండెలు ఎరవడానికి వచ్చినటువంటి మహిళా కూలీలు అయితే ఉన్నారు. అసలు ఈ కూలి ఎట్లా ఉంటుంది, ఎట్లా ఇలా జీవనోపాధి కానీ లేకపోతే ఇలా జీవన శైలి ఉదయం లేచిన దగ్గర నుంచి పనులకు వెళ్ళడం ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలతో మాట్లాడి మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో వచ్చిన తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు భోజనానికి కూర్చున్నారు కదా, ఏంటి 7:30కే భోజనం? ఇంటి దగ్గర తినమండి, భోజనం చేసి ఇంట్లో వండుకుని పెట్టుకొచ్చేస్తారు, వచ్చేసి కూర్చుని తినేసి పని స్టార్ట్ చేస్తారు. ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు? 9ంటికి చేలో దిగుతారు, 5 వరకు కంటిన్యూ చేస్తారు. ఎంత కూలి? 300. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 ఇక మధ్యలో ఆపరా? భోజనానికి ఇస్తాం మళ్ళీ 2ంటికి. ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళకు ఒక కూలి, మగవాళ్ళకు ఒక కూలి ఉంటుందా? ఆడవాళ్ళకైతే 300, మగవాళ్ళకైతే 500 ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ పూట కూలి మొత్తం 3 పూటల కూలి కూడా ఉంటది కదా, చేసి వాళ్ళు చేస్తారండి. 3 పూటలు అంటే ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు? మనకి ఇక్కడ చేయరండి, కొన్ని ఊర్లో అంటే ఇక్కడ కొన్ని లెక్కల్లో చేస్తారు కదా, మీ ఊర్లో చేయరా? ఓకే. మీరైతే 9 నుంచి 5 ఏ ఊరు నుంచి వచ్చారు? నిమ్మగడ్డ అంటే కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. ఏట్లో దిగిరాటమేనా? ఇక్కడ ఈ ప్రాంతం ఏంటంటే ఇదంతా కూడా ఒక లంక ప్రాంతం అనమాట. ఇక్కడ ఏం ఊరే ఉండదు, పూర్తిగా 500-600 ఎకరాలు కృష్ణానది మధ్యలో ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడికి రావాలంటే కనుక సమ్మర్ లో ఇలాంటి సమయంలో అయితే కనుక ఇసుక ఉంటుంది, మిగతా టైంలో నీళ్లు ఉంటాయి కాబట్టి పడవలకి రావాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి రైతులు గానీ కూలీలు గానీ పంట బయట చేర్చుకోవాలన్నా పడవల ద్వారా చేర్చుకోవాల్సిందే, లేదా వీటికి కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులు కూడా నిత్యం కూడా పడవ మీద నీళ్ల మధ్యలో తీసుకురావాల్సిందే. ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. నీ పేరేంటి? నిర్మల. ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 56. 56 సంవత్సరాల నుంచి. అంటే కనీసం మీకు 20-25 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూలి పనులేనా? మీరు చిన్నప్పుడు ఎంత కూలి ఇచ్చేవాళ్ళు? మా చిన్నప్పుడు ఎంత 20 రూపాయలు. 20 రూపాయలు రోజుగా? పూట కూలి అయితే? పూటకైతే 10 రూపాయలు. అప్పుడు మీ చిన్నతనంలో చిన్నప్పటి నుంచి కూలికి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ కండలు ఇచ్చే పని కొన్ని ఈ 2 నెలలే, నెల 2 నెలలే ఉంటది కదా, మిగతా టైం ఏం కూలి పనులు ఉంటాయి మీకు? మామూలుగా ఊడుపులు, నాట్లు వేస్తాము, కోతలు కోస్తాం, కాయలు వేస్తాం. కాయ అయిపోయిన కాడ నుంచి మొక్కజొన్న. ఈ లంక ప్రాంతానికి మీ ఊరు వస్తారా కూలికి? ఇంకా చుట్టుపక్కల ఊరు వాళ్ళు అందరూ వస్తారా? ఈ లంకలో అన్ని కూడా ఈ మెట్టప భూములు కదా, ఎట్లా కూలి ఇక్కడ అంటే ఏమేం పనులు ఉంటాయి ఇక్కడ? పసుపు ఉంటది, మొక్కజొన్న, అరటి మొక్కలు వేసుకుంటారు, కంద ఉంటది, చెరుకు కూడా వేసుకుంటారు. అయితే చెరుకు కొంచెం ప్యాటీ దూరం అని ఊరు, చెరుకు తక్కువ తగ్గించేశారు. కంపెనీ రకరకాల వల్ల ఇది వరకు బాగుండేది. కూరగాయలు, టమాటాలు. మీరంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక చిన్నపాటి ఆటోనో వ్యానో పెట్టుకుని వస్తారు కదా, మరి ఒక ఎకరంలో ఉంటే అనుకో ఒక 5-6 రావాలంటే ఎట్లా వస్తారు? 5-6 రావాలంటే రాము. ఏదన్నా 2-3 అయితే ఏదన్నా ఎరుగుండ వాళ్ళు అయితే బళ్ళు మీద తెచ్చుకుంటారు. ఒక 10 మంది అయినా టాటర్ గాని ఆటోల మీద గాని రేవు వరకే ఆటోలు వస్తాయి. ఇక్కడికి రావాలంటే టాటర్ రావాల్సిందే. ట్రాక్టర్ మీరు ఎట్లా వచ్చారు? టాటర్ మీద వచ్చి ఇసుకలో నడిచి ఇప్పుడంటే ఏట్లో నీళ్ళు లేవు కాబట్టి ట్రాక్టర్ వచ్చింది. నీళ్ళు ఉంటే పడవలో పడవ ఉంటే మరి మా ఆడవాళ్ళు నీళ్లు ఉంటాయి, కనీసం ఇక్కడ బాగా లోతుండే. అవును. భయం ఉండదా? భయమేనయ్య, మరి జరుగుబాటు లేక అట్టాగా వస్తా ఉంటాం, దేవుడి మీద భారం వేసి. అది ఇప్పుడు మరి రైతులు ఏమంటున్నారంటే కూలీల ఖర్చు బాగా ఎక్కువైపోతుంది దిగుబడుల కంటే అంటున్నారు. మీరు చెప్తున్నట్టు 300 అంటే పర్లేదు, మీకు జరగాలి, రైతుకి ఓకే. కొన్ని చోట్ల 500-700 కూలి కూడా అయిపోతుంది. 500-700 సీజన్ బట్టి తీసుకుంటాం. మొన్నటి దాకా మా కాడ 400-500 మినపకాయ మాలని. ఇక మరి సీజన్ కూలీలు దొరకనప్పుడు రేటు పెంచేస్తారు. మామూలుగా డైలీ అయితే 300. అదే కూలీలు బాగా తక్కువ ఉన్నప్పుడు రేటు పెంచుతారు మీరు కూడా. మీకు 360 రోజులు కూలి పనులు ఉంటాయా? ఇది ఇక్కడ అంటే మెట్ట భూములు కాబట్టి ఈ పైర్లు, కూరగాయ పంటలు, లేకపోతే కంద, మొక్కజొన్న, పసుపు, అరటి అంటే ఉంటాయి. మీ కృష్ణా జిల్లా, మీ నిమ్మగడ్డ ప్రాంతం అంతా వరిచేలు కదా, పెద్ద పని ఉండదు కదా? ఇప్పుడు మీకు అక్కడ లంకలు ఉన్నాయా? ఓకే.
అమ్మ మీ పేరేంటి? వెంకటేశ్వరమ్మ. మీది నిమ్మగడ్డేనా? నిమ్మగడ్డ. ఓకే, మీరు ఎప్పటి నుంచి కూలి పనులు చేస్తున్నారు? మేము 30 రూపాయల కూలి పని చేస్తానే 30 రూపాయల కూలికాడ నుంచి మీరు మొదలెట్టారు. అప్పటి నుంచి కూడా ఈ 9 నుంచి 5 వరకేనా పని? 4కి వెళ్తాము, 8కి వంగుతాము. ఇప్పుడు మాకు దూరం మాలని ఇంత టైం పట్టింది. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే యాసంకాలం వచ్చినప్పుడు ఎండకి చేయలేరు కదా, సాధారణంగా చాలా ఒక పూట చేస్తారా? అప్పుడు ఎంత ఇస్తారు కూలి? మనకి ఇష్టం, ఎకరానికి ఎంత ఇస్తారు. మనం వెళ్ళి అంతవరకే పని చేసుకుని వచ్చేయటమే. అంటే కాంట్రాక్ట్ అంతే. కూలి లెక్క వెళ్తారా, కాంట్రాక్ట్ ఎక్కువ వెళ్తారా? కాంట్రాక్ట్ కి వెళ్తాం. కాంట్రాక్ట్ కి వెళ్తారు. మీకు కాంట్రాక్ట్ గిట్టుబాటు అయిద్దా, కూలి గిట్టుబాటు అయిద్దా? అంతే, అంతమంది కూలికి ఉండదు. ఎకరం ఉంది అనుకో, 20 మంది వెళ్తాము, 200 రాని 300 రాని అదే పని చేసుకుని వచ్చేసేస్తాం. ఇప్పుడు మీరు పొద్దున్నే ఇప్పుడు 8కి వచ్చేసారు, తినే గత ఈ సర్దుకునే ఉండేటప్పుడు 9 అయింది అంటున్నారు. 8కల్లా ఇక్కడికి రావాలంటే మీరు 7కే ఊళ్ళో బయలుదేరి ఉండాలా? మరి మీరు అన్నం కూరలు వండుకోవాలంటే ఎన్నింటికి లెగుస్తారు? 5కి లెగుతాము, 4కి లెగుతాము. అట్లా లెగిసి వంట చేసుకుని వచ్చేయాలి. ఇవాళ లేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇవాళ లేట్గా వచ్చారు ఇంకా. ఇప్పుడు మరి మీకు పిల్లలు ఉంటారు, పిల్లలను బడికి పంపించుకోవాలి, మరి రెడీ చేసుకునే వస్తాం. అవన్నీ చేసుకుని వస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు సాయంత్రం వెళ్ళేటప్పటికి అంటే మీరు కొంతమంది పెద్దలు కాబట్టి పిల్లలు ఓకే, చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి పొద్దుగు మాట ఇంటికి వెళ్ళకపోతే పిల్లలు బడి నుంచి వచ్చేస్తారు. ఇంటికాడ పెద్దవాళ్ళు ఉంటే చూస్తారు, లేకపోతే అలా ఆడుకుంటా ఇంటికాడ అట్లా ఉంటాయి. ఓకే, ఇక మీకైతే నెలకు వచ్చేసి ఎంత ఆదాయం మిగులుతుంది? ఆదాయం అంటూ 300 ఇస్తారనుకో, 6 రోజులు పని చేస్తాము. మేము పొదుపులు కట్టుకోవాలి. మాకు డబ్బులు సరిపోతే వారాల దగ్గర డబ్బులు తీసుకుంటాము. అవన్నీ పనులు చేసుకోవాలి. మేము పని చేసుకుంటే తిన్నట్టు. మిగులుతుందా? ఎడకేసుకుంటారా? మిగల పెద్ద వారాలకి పొదుపుల కంటే మీరు ముందు అప్పు తీసుకుంటామే. అయ్యాన్ని వెనకేసుకోరా? తీర్చుకుంటాం ఇంకా మేము పని చేసుకుని. బంగారం చేయించుకుంటారా? చేయించుకుంటాం లోన్ వచ్చినప్పుడు. పర్లేదు, ఏమైనా ఇల్లు కట్టుకోవటం, ఏమైనా పొలం కొనుక్కుంటాం కదా, మాకు వంద పొలాలు అవి పండించుకుంటాం. అవి పండించుకోవటమే. వాటి మీద మిగులుతుందా, కూలికి బాగా మిగులుతుందా? అయ్యి పని చేసుకుంటా ఉంటాం. ఇదేం దానికి సరిపోతా ఉంటాం. ఓకే, అండ్ ఇప్పుడు మీరు రైతుగా కూలీగా ఉన్నారు. రైతులు ఏమో కూలీలు ఖర్చు పెరిగిపోయి నష్టం వస్తుంది అంటున్నారు. ఒక రైతుగా మాట్లాడితే రైతు బాగుందా, కూలి పని బాగుందా? మరి ఆ పని చేను వదిలిపెట్టుకోలేక అది పండించుకుంటానే ఇటు పనికి రావాలి. ఆ రెండు చేసుకుంటేనే మీకు జీవనోపాధి. ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎకరం. ఏం పంట వేస్తారు? మొక్కజొన్న. ఇంకో రెండో పంట మినుము, మొక్కజొన్న. ఒరేరా? మీది మెట్టేనా? ఓకే, థ్యాంక్స్ అమ్మా. సరే, ఇది ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినటువంటి కూలీలతో వాళ్ళ అనుభవాలు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.